హాయ్ అండి, వెల్కమ్ టు కాచాయిని దాక్షిణి వైబ్కి. నేను ఇక్కడ దాక్షాయిని బాటిల్ పట్టుకొని ఆడుకుంటున్నాను. అయితే మా అక్క వచ్చేసి నా దగ్గర బాటిల్ తీసేసుకుంది. ఇప్పుడు చూడని మా ఫైటింగ్. అక్క ఇచ్చేసే నా బాటిల్ అని నేను సీరియస్గా చూస్తుంటే మా అక్క మా మమ్మీ అంక చూస్తుంది. మమ్మీ ఇది నాదే కదా అని. అప్పుడు నేను ఊరుకుంటానా, ఏడుస్తుంటే సరే అని మా మమ్మీ తీసుకొచ్చి నాకు బాటిల్ ఇచ్చింది. నా మట్టికి నేను బాటిల్ చూసిన ఆనందంలో అలా చూసుకుని నోట్లో పెట్టుకుంటే తీరా చూస్తే మా మమ్మీ వీడియో తీస్తుంది. మా డాడీకి చెప్తే చెప్పుకో, అయినా కానీ నాకు బాటిలే కావాలి అని. ఇంటికి బాటిల్ కోసం కాదు, అందులో కూలింగ్ వాటర్ కోసం. కూలింగ్ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం. మా అక్క కూడా దానికోసమే పోటీ పడుతుంది. ఇక్కడ పక్క నుంచి నేను ఎంతో ట్రై చేస్తుంటే ఈలోపు మా అక్క వచ్చి ఇంకా లాక్కుంటుంది. ఇంకా మీ ఇద్దరు గొడవ నేను చూడలేకపోతున్నాను మా మమ్మీ అరుస్తుంది. అయినా మా అక్క నా దగ్గర నుంచి తీసేసుకుంది అయ్యో అని మామూలుగా ఏడుస్తున్నానా, ఎంత గట్టిగా ఏడుస్తున్నానంటే కింద ఫ్లోర్ వాళ్ళకి కూడా వినిపించేలా ఏడుస్తున్నాను. అయినా సరే నాకు బాటిల్ కావాల్సిందే. కూలింగ్ వాటర్ ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? నేను తాగాల్సిందే ఈరోజు. ఆ బాటిల్ మూత ఓపెన్ చేయకుండా ఉంటానా, వాటర్ తాగకుండా ఉంటానా అని పట్టుదల మీదకి వచ్చినాను. ఇప్పుడు మా అక్క నేనే ఓపెన్ చేసి నేనే ఫస్ట్ తాగుతాను అంటుంది. లేదు, నేను ఓపెన్ చేసి నేను తాగుతాను అని. మీ ఇద్దరు కాదు బాటిల్ ఇచ్చేసేయండి అన్నేమో ఓ మమ్మీ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? చిన్నపిల్లని నాకు ఇస్తారా, పెద్ద పిల్ల మా అక్కకి ఇస్తారా? ప్రస్తుతానికి నా దగ్గరే ఉంది బాటిల్. ఇంకా మా మమ్మీకి కోపం వచ్చేసి మీ ఇద్దరికి వద్దు అక్కడ పెట్టేసాను. ఏ మమ్మీ తీసేసుకున్నావు నేను సాధిస్తే అని నేను ఏడుస్తున్నా. చెప్తా డాడీ వచ్చాక చెప్తా నీ సంగతి అని నేను గట్టిగా ఏడుస్తున్నాను అన్నమాట.